ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పర్యటనలో భాగంగా ధర్మారెడ్డి కాలనీలో సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే అధికారులతో మాట్లాడి 3 నెలలలోపు పెండింగ్లలో ఉన్న పనులను పరిష్కరించి కాలనీ అభివృద్ధికి తోడ్పడతామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. వర్షాకాలం రాగానే మునిగిపోయి బాధపడతారు. మళ్ళీ కాలనీ నుంచే ఒకరో ఇద్దరో దాని వర్కింగ్ స్టాప్ చేస్తారు. సేమ్ థింగ్ మల్కాజ్గిరిలో కూడా ఒక బాక్స్ ట్రైన్ ఆగిపోయింది. దాన్ని రాజకీయం చేసి మరి మా కాలనీలో బాగున్నా మేము మా కాలనీ నుంచి డ్రైన్ పోవద్దంటారు. మరి వేరే నీ కాలనీ నీళ్ళు వేరే కాలనీకి పోయినప్పుడు వేరే కాలనీ నీళ్ళు ఈ కాలనీకి ఎందుకు రావద్దని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మనం అందరం కలిసి కట్టుగా మన సమస్యను పరిష్కరించుకుంటే తప్ప ఇలా ఇండివిజువల్ గా మా ఇల్లు ఒకటే బాగుండాలి ఎవరేమైనా పర్లేదంటే మనం జీవితాంతరం ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా సార్ట్ అవుట్ చేసుకోలేమని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయినా కూడా మేము తప్పుగా పోదామంటే స్టేలు తెస్తున్నారు కోర్టు నుంచి స్టే తెచ్చినప్పుడు మరి నేనేం చేయగలుగుతున్నా మీరు చెప్పండి. స్టే ఉన్నప్పుడు ఈ అధికారులు కూడా ముందుకు రారు. ఇప్పుడు ఇంకోటి ఆల్టర్నేట్ ఉంది అంటే ఎందుకంటే అప్పుడు ఎన్నోసార్లు విజిట్ చేశాం. మల్కాజ్గిరిలో ఎన్నో కాలనీస్ ఉన్నాయి. ప్రతి కాలనీకి 20 సార్లు 30 సార్లు పోతే ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడనే ఉండిపోతాయి. ఇక్కడ మేము సార్ట్ అవుట్ చేయాలి. ప్రాబ్లం ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఎక్కువ సార్లు విజిట్ చేస్తాం. ఇక్కడ చాలా సార్లు విజిట్ చేశాను. ఆ లాస్ట్ మినిట్ లో మీ కాలనీ అంతా కాంప్రమైజ్ అయితే నేను హర్ట్ అయ్యి బాధపడి మరి కాలనీ వాళ్ళే నేను కూడా సొంతంగా డబ్బులు 2 lakhs ఇస్తా అని చెప్పాను. ఆ రోజు దాని గురించి ఐడియా తగ్గింది. అయినా కూడా కాలనీ వాళ్ళు కాంప్రమైజ్ అయినప్పుడు నేను ఏం చేయాలో మీకు చెప్పండి. ఏదేమైనా పోనీ ఇంకా మర్చిపోండి. ఎందుకంటే మీకు వాస్తవాలు తెలియాలి. కొంతమంది ఏంటంటే ఆఫీస్కి వెళ్తా ఉంటారు, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు. వాళ్లకు క్లారిటీ ఇవ్వాలని చెప్పాను తప్ప నేను ఒకరిని కూడా బ్లేమ్ చేయడానికి కాదు. నేను కుటుంబంలో అందరం కలిసిమెలిసి పోవాలనేదే ఉద్దేశం నాది. ఏదేమైనప్పటికీ కూడా నేను వెంటనే జోనల్ కమిషనర్ గారికి మాట్లాడతాను. కొందరు పిల్లలు మేము వాళ్ళతో చేపించుకుంటాం వీళ్ళతో చేపించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఏమి చేయలే. ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను పని చేయడానికి ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాను, వెనుకకు దగ్గను. కానీ ఇది మీ కాలనీ మిస్టేక్ వల్ల ఆ రోజు టోటల్ కాలనీ కమిటీ మరి పాత కమిటీ ఎక్కడ పోయిందో తెలియదు. వాళ్ళు మరి కాలనీ వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు మరి శాస్త్రి గారు మీరు మీడియేట్ చేసి కాంప్రమైజ్ చేసి మీ కాలనీ సపోర్ట్ తోనే మరి ట్రైన్ లేకుండా పోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా ఇది చెప్పేది మోర్ దెన్ 1 year. అన్ని రోజులు ఫండ్ ఉండదు. ఆ ఫండ్ కూడా 80 లక్షలు క్యాన్సిల్ అయిందని చెప్పి కూడా బాధాకరంగా చెప్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ నేను ఇమీడియట్ గా శాంక్షన్ చేయిస్తాను. మరి ఇంకో ఆల్టర్నేట్ ఉందని చెప్పి ప్రెసిడెంట్ గారు చెప్పారు.